యాక్చువల్గా అందులో వెళ్దాం అనుకున్నాము, బడ్జెట్ సరిపోక మేము ఇందులో వెళ్తున్నాము. స్పైడర్ మ్యాన్ దూలమే దూలమే దూలమే. ఫస్ట్ ట్రిప్ ఉదయం 3:33 అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి వైజాగ్కి కారు మా సప్పిడు. పొగిడి శివ, పెద్దిన్ని తీసు, ఈడు చూద్దాం. ముగ్గురు కలిసి ఏంట్రా బాగా చెప్తాను ఎర్లవి ఎవరిది బ్లాంకెట్ పెట్టుకోవాల్సిందిరా. మూడు గంటలు మాట్లాడుతున్న మన్మధుడు. వచ్చేసి అక్కడ వరకు వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి కార్ బుక్ చేసుకుంటాం. సో ఇద్దరికి ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి కాబట్టి మేము 8 మెంబర్స్ పోతున్నాం టోటల్. ఇక్కడ నుంచి 4 మెంబర్స్ అండ్ ఇంకొక 4 మెంబర్స్. సో ట్రైన్ డీటెయిల్స్ అన్ని మీకు క్యాప్షన్ లో ఆర్ అయితే కొంది మరి ఏటి అన్నాడు అయితే నాకు తెలియదు, కానీ కారు హ్యాండ్ ఇచ్చింది. అయితే ప్రజెంట్ మనమైతే చూడండి, ఇక్కడ నుంచి మనకి దివీస్ బీచ్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అర్థమైందా మేము ఎక్కడ ఉన్నాం? నాగరాజు గారి దిశ తగిలింది. ఆడు వేస్ట్ ఫీల్ నాగరాజు ఉన్నాడే, ఆడి వల్లే మొత్తం అసలు ఇప్పుడు కార్ పంక్చర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? కార్ కొంచెం సైడ్ పెట్టి అలా అన్నకి ఇస్తే అక్కడి నుంచి మనం ఆటోకో లేకపోతే బస్సుకో పోయి అన్నమాట. ఇది కూడా నవీన్ ఎంత పని చేసాం. నవీన్ గారు ఇలా సలహా ఇచ్చాడు, ఇక్కడిది ఇక్కడ వ్యూ బాగుంది, 10 నిమిషాలు తేడా అవుతుంది. బడ్జెట్ సేవ్ చేయడానికి మేమైతే ఆటో షిఫ్ట్ అయ్యాము. బడ్జెట్ షిఫ్టింగ్ కాదు, జర్నీ కార్లో మొదలెట్టి వైజాగ్ వచ్చేటికి ఆటోలోకి వచ్చాం. మనం ఎంత ఎత్తుదిగినా ఒదిగొండాలనే సూక్తిని మనం పాటిస్తూ ఆటో మీద వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేము వైజాగ్ స్టేషన్లో ఈ అమ్మ ఎవరు అలా దిగింది. వైజాగ్ స్టేషన్ మళ్ళీ దిగిపోతారు ఈ ట్రైన్. సరే, యాక్చువల్గా అందులో వెళ్దాం అనుకున్నాము, బడ్జెట్ సరిపోక మేము ఇందులో వెళ్తున్నాము. ఈ బొప్పాయి జ్యూస్ కూడా ఇప్పుడు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా మీ గ్రూప్లో కూడా ఒక లవర్ బాయ్ లాంటి వాడు ఉంటాడు. మా గ్రూప్లో అయితే నితీషే. సో మీ గ్రూప్లో లవర్ బాయ్కి ఈ లవర్ బాయ్ ఫోటోని చూపించండి కాస్త. మళ్ళీ ఇంకొక లవర్ బాయ్ కదా ఆడు నేమాలో కూడా తెలియదు, నీ లవర్ అనాలో తెలియదు.
ప్రజెంట్ విజయవాడ చేరుకున్నాం. ఇక్కడ ఒక బొడ్డు యాడ్ అయ్యాడు. ఈడే ఆ బొడ్డోడు. ట్రైన్ అనమాట మళ్ళీ 8కి ఉంది. సో ఇప్పుడు వెళ్ళి అలా తిరుక్కొని వస్తాం. గుడి దగ్గర అది. శివకి ఫ్యామిలీ ప్యాక్ జంబో కావాలట. ట్రిప్ మొదలవుతుంది ఇప్పుడు. జంబో ప్యాక్ ఆర్డర్ చేశాడు. లాస్ట్ రోజు అయితే ఆర్డర్ చేస్తాడు, చూద్దాం. ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది ఇది ప్రెసెంట్ అయితే విజయవాడ R&R రెస్టారెంట్కి అయితే వచ్చాము. బాగుంది కానీ లైటింగ్ అంత లేదు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ తినేసాము. ఇప్పుడు షాపింగ్ కోసం అంట, నాకు తెలీదు. ఇది తీసుకెళ్తున్నారు. జగదీష్ ఇక్కడ అడ్డగా చేసుకుని అన్ని కంప్లీట్ చేస్తున్నారు. సో మా బొడ్డోడు ముందున్నాడు, చూద్దాం. ఇంకా మంచిదే, మంచి మర్యాద ఇచ్చాడు. ఒరే బొడ్డోడు ఇచ్చాడు. నువ్వు ఏ క్లాస్? ఇది ఈ క్లాస్, అదే ఈ క్లాస్ ఆ క్లాస్ అందరినీ. ఈ బొడ్డోడు ఏ క్లాస్ చదువుతున్నాడో మీకు గెస్ట్ చేస్తే మీ అందరికి పానీపూరి ఇప్పిస్తాను. విజయవాడ తెలుగు మ్యాట్రిమోని అట. నాకు తెలియదు అసలు ఏంటది. మనప్పలమా? మనప్పురం గోల్లోనా? మనప్పలం. భాష విద్యాలయం. జాబ్ ఇచ్చేది నాకు అర్థం కావట్లేదు. అరే ఇక్కడేదో ఉందిరా. కడియాపట్నం, పైల్చముఖి, కడియాపట్నం అంతే. మిలిటరీ హోటల్ శివ ఉంటుందా? అంటే మిలిటరీ వాళ్ళు ఉంటారు అనమాట. మిలిటరీ హోటల్ అంటే నాన్ వెజ్ హోటల్ నాయన. మిలిటరీ వాళ్ళు ఉంటారు కాబట్టి మిలిటరీ హోటల్ అంటారు దాన్ని. హోటల్ అంటే అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ నాన్ వెజ్ హోటల్ అని అర్థం. ఓకే, తప్పే. ఇంతకుముందు రెస్టారెంట్లు అన్ని ఉండే కంటే ముందు అనమాట. ఎన్ని ఉన్నా సరే నాకు మాత్రం వసప్ బిర్యానీ చాలు, ఇంకేటి అవసరం లే. వసప్ బిర్యానీ చాలు నాకు. ఊరిలో వస్తుంది వసలా. అయిపోయిందండి ఫోకస్. షాపింగ్ అయ్యింది. స్టేషన్కి వచ్చాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ దిగాలి. సో ఈ వైపు నుంచి మనం కిందకి దిగబోతున్నాం. ఈ చపాతీ ముక్తా నన్ను తినదన్న రియాక్షన్ ఏంటి తెలుసా? ఈ చపాతీ పట్టుకుని వెళ్ళి దో చపాతీ एक चपाती 40 रुपया 40 रुपया ఇలా ట్రైన్లో అమ్మాలనిపిస్తుంది. నేను తినలేక ట్రైన్లో తింటేనే బాగు, బయట నుంచి వచ్చిందంటే. పృథ్వీ మన కోసం ప్రేమతో తీసుకొచ్చాడు రా. రెండు ఇడ్లీ 50 రూపాయలు, 90 రూపాయలు కాదు. అదే చపాతీ 2 చపాతీ 90 రూపాయలు, 2 ఇడ్లీ 50 రూపాయలు. చపాతీ మాడిపోయింది. ఇంత కాస్ట్లీ టిఫిన్ ఇప్పుడు వరకు జగదీష్ తినలేదంట. అంతెందుకు, ఇక్కడ మిల్లు ఓనర్ కూడా తినలేదు అంత కాస్ట్లీ. నువ్వు తిన్నావా? గుంటూరు ముందు అదేదో షాప్ అట, అది ముందు బ్యాన్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. తినేసాము కొత్తమయ్యి. ఇప్పుడు రీల్స్ అయితే చేయాలని అనుకుంటున్నాము. ఇదిగోండి మనోడు సిద్ధమైపోయాడు.
బుద్ధి కూడా 50 రూపాయలు, అదే 90 రూపాయలు చపాతి తింటాడు. ఇది కర్రీయా? నాకు ఇంకేదోలా కనిపిస్తుంది, ఇది కర్రీలా కనిపించట్లేదు. సర్లే స్టార్ట్ చేద్దాం. రే పైట ఒకసారి నీటి సర్దుకో. అక్కడ కాదు అది ఇడికి అంటే తెలుసు ఇడికి. చూడలేదు చూడలేదు నువ్వు ఆపరా, నువ్వు వెళ్ళరా. నైట్ పర్లేదు, నిద్ర పెట్టింది. ఇది నెక్స్ట్ డే ఇంకా ట్రైన్లోనే ఉన్నాము. ప్రజెంట్ అయితే నల్లగొంత కల్లు దాటాము. సో సాయిల్ అంతా బ్లాక్లో ఉంది, అదే మట్టి. మన సైడ్ ఎర్రగా ఉంటుంది కదా, ఇక్కడ అయితే మనకి నల్లగా ఉంటుందంట. శివ ఇది చెప్పాలా? నెక్స్ట్ డే ట్రిప్ ఈరోజు ఎలాగుంటుంది ఏంటి? ఈరోజు హుబ్లీ జంక్షన్లో దిగి కారు రెంట్కి తీసుకొని తినడానికి వెళ్ళాలి. బుద్ధి సిగ్గు అవుతుంది ఏంట్రా, స్కూల్ గుర్తు వచ్చింది వీడికి. మా వాడు సింగిలే, ఎవరైనా ట్రై చేస్తుంది ట్రై చేయొచ్చు. రెడీ టు మింగిల్ అన్నాడు. మిగతావి తర్వాత అప్డేట్ చేస్తుంటాను. జగ్గుడు ఇంకా పడుకున్నాడు, లేదు. స్పైడర్మ్యాన్ దూలమే దూలమే దూలమే. అన్నం పెట్టు, నేనైతే రాలేదు. నేను తినవలసిన ఒక చపాతి, నేను తినవలసిన ఒక ఇడ్లీ. నేను తినేసాను బావా, నీకు ఇచ్చిన వ్యాల్యూతో తినేసాను. రీల్స్ చేయడానికి సంసిద్ధం అవుతున్నాము. ఇప్పటికి 4-5 రీల్స్ చేసాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 రీల్స్ చేయడానికి ప్లానింగ్. జగ్గుడు చాలా హుషారుగా ఉన్నాడు. బొక్క 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 నవీన్ గాడు బొక్క. ఇది కట్ చేద్దాంలే. ఎవరికి పొందుతావురా? స్పైడర్మ్యాన్ దూలమే. ప్రెసెంట్ బాగుంటది. హుబ్లీలో ఉన్నాం. కార్ రెడీ తీసుకుని స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. డైరెక్ట్ గోకర్ణ. ఆన్ ది వేలో ఏమేమి స్పాట్స్ ఉన్నాయి అన్ని మ్యాప్స్ లో చూసుకొని చక్కగా పోతాం. ట్రిప్ ప్లేయర్ శివ ఇంకేమైనా చూసుకుంటాడు. ఇప్పుడు మాకు మంచిగా ఫుడ్ ఇప్పించాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఫుడ్ ఓకే లెట్స్ గో. పెట్టాలి దాంట్లో. హుబ్లీ అంతా తిరిగాము, గ్యాస్ కొట్టించాము. ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్పండి రా, రైటా లెఫ్టా? తిరగండి. కట్ట చెప్పా రైట్ సైడ్.
నవోదయ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాడు కదా. మర్యాదగా అక్కడ వైపు వెళ్ళండి, లేకపోతే దారి తప్పుతారు అని చెప్తుంది మ్యాప్. Redirection.